ఓం శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నతమైనటువంటి యోగాన్ని, సప్తమంలో ఉన్నటువంటి గురుడు చక్కటి భార్య సౌఖ్యాన్ని, ధనవృద్ధిని, సంతాన సౌఖ్యాన్ని, ఆరులో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగ స్థితిగతులని, ఉన్నత రాజకీయ అధికార సేవకా తత్వ గుణాలని ప్రసాదిస్తూ, లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని కలిగజేస్తున్నాడు. ముఖ్యంగా వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో భాగ్యస్థానంలో ఉండటం ద్వారా తండ్రి ద్వారా వచ్చేటటువంటి గృహ స్థిరాస్తులని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా వీరు ఈ వృశ్చిక రాశి వారు తమ యొక్క ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి. నిత్య వ్యాయామం తప్పనిసరి ఉండాలి వృశ్చిక రాశి వారు. అట్లాగే లీగల్ ఇష్యూస్ అంటే ఈ స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో లేదా ఉద్యోగపరంగా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం అవి బలాన్ని తగ్గేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడట్లేదు అని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు చక్కటి ధనాదాయాన్ని, ధనాన్ని, పుత్ర సంతాన సౌఖ్యాన్ని కలుగజేస్తున్నాడు. కుటుంబంలో చక్కగా మృష్టాన్న భోజన ప్రాప్తిని కలుగజేస్తున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటారో కుటుంబంలో వాళ్ళు చక్కగా దాన్ని అనుకూలంగా మీకు అందజేస్తారు. సంతాన రీత్యా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుంది. వారు అనుకున్నటువంటి ఏదైతే ఎగ్జామ్స్లో అనుకుంటారో, ముందుగా ఊహిస్తారో అవన్నీ కూడా వీరికి అక్కడ ప్రత్యక్షమై చక్కటి ఆనందంతో అది వరకు ఉన్నటువంటి జ్ఞానశక్తి కన్నా ఉన్నతమైనటువంటి జ్ఞానశక్తి వీరికి పెరిగి చక్కటి విద్యా వృద్ధి, ఉన్నతమైనటువంటి సిద్ధిని కలుగజేయటానికి గురు మహాదేవుడు, శని కూడా అనుకూలిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి వారు ఏదైనా కనుక ఆకస్మికంగా పెట్టుబడి పెట్టి వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేయాలి అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తొందరపడకుండా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే బుధగ్రహ స్థితి ఇప్పుడు నీచ స్థితి, వక్రస్థితి కాబట్టి బాలేదు. కాబట్టి వీరు ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరు తర్వాత తమ యొక్క ఆలోచనని 28 తర్వాత, ఏప్రిల్ 28 తర్వాత తమ యొక్క ఆలోచనని పంచుకోవడం ద్వారా మీరు చేసేటటువంటి ఈ వ్యాపార సంబంధిత విషయాలలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. రవి ఉచ్చస్థితిని పొంది 6లో ఉండటం ద్వారా మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కలుగుతాయి. రాదు అనుకున్న ఉద్యోగం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ధనాదాయం వస్తుంది. సెన్సెక్స్లో ఎప్పటి నుంచో లాంగివిటీలో పెట్టుకున్న వాళ్ళకి, పెట్టుబడులుగా పెట్టిన వాళ్ళకి చక్కటి ఆదాయం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ నెలలో కనిపిస్తోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి ధనలాభంగా వచ్చే పరిస్థితి ఈ నెలలో కనిపిస్తున్నాయి. అయితే లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు చక్కటి రోగ నిరోధక శక్తిని కలుగజేస్తున్నాడు. ఏదైనా రోగాలున్నా కూడా, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నా కూడా కొంతవరకు అవి తీసేసేటటువంటి పరిస్థితి. అంటే కొంతమందికి ఎప్పటి నుంచో అనారోగ్యాలు బాధపడుతూ ఉంటే అవి అర్థం కావు. అవి అసలు రోగం ఉందో లేదో కూడా తెలియదు. వాళ్ళందరికీ కూడా రోగ నివృత్తి కలిగేటటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా రాహువు శనితో కలిసి పంచమంలో ఉండటం ద్వారా గర్భవతులైనటువంటి వారు కొంత జాగ్రత్త వహించడం మంచిది. అట్లాగే గర్భ సంబంధిత పరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు, శస్త్రచికిత్సలు కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారి యొక్క మానసిక ఉల్లాసము, అట్లాగే చక్కటి విహారయాత్రల్లో పాల్గొనడం, దూర ప్రయాణాల యందు భార్యాభర్తలు వెళ్ళి ఆనందాన్ని పంచుకునేటటువంటి పరిస్థితి, ఇవన్నీ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా ఆరోగ్యాన్ని, అట్లాగే తండ్రితో కలిగేటటువంటి వైరాన్ని, తల్లి యొక్క అనారోగ్య దుస్థితుల్ని మీరు తప్పించుకునే పరిస్థితి సుబ్రహ్మణ్య ఆరాధన, కుజగ్రహ జపం చేయటం ద్వారా మీకు ఇవన్నీ కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి. మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము, ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము. ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అంటే కొంత ఆహ్లాదాన్ని, వినోదాలని, ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము, భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం, స్త్రీలతో గొడవలు పడటం, వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలగటం. అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి, అంటే జలుబు, అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం, లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని, లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత, పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం, అంటే బోన్స్ విరగటం, ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం. అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం. సరే, ఈ నెల తర్వాత రాహు 12లోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం, విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి. అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ, లావాదేవీలు, వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా, అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి. దానివలన భార్యతో కూడా, అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవడం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది. ఎడబాట్లు, అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్, వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు. మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము, వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది. మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం, వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా, వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టం కూడా కలుగజేస్తోంది. అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు, అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు, సంతానపరమైనటువంటి ధన నష్టము, తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము, అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన. కానీ
సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి, దానాలు ఇవ్వకండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి, రాముల వారిని స్మరించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయినెస్ట్గా మారటం, దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం, నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం, మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము, లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం, పాలతో అభిషేకం చేయించటం, ఇట్లాంటి దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి, ప్రతిబంధకాల నుంచి, ప్రతికూలతల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మతః ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి. ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి. వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.